ఎల్ఐఈ లై, ఎల్ఏవై లే డిఫరెన్స్ తెలుసుకుందాం. ఈ ఎల్ఐఈ లై అనేది 2-3 చోట్ల ఉపయోగిస్తాము. ఎల్ఐఈ లై అబద్ధం అంటే అక్కడ నౌన్ అవుతుంది. ఎల్ఐఈ లై అబద్ధం చెప్పుట అంటే వెర్బ్ అవుతుంది అనమాట. అయితే ఇది వెర్బ్ అయినప్పుడు టెన్సెస్ ఒకసారి చూద్దాం. ఎల్ఐఈ లై, లైడ్, ఎల్ఐఈడి లైడ్, ఎల్ఐఈడి లైడ్, ఎల్వైఐఎన్జి లయింగ్, షెల్ లై ఆర్ విల్ లై. అయితే లై అన్నది ఇంకొక చోట కూడా ఉపయోగిస్తాం. ఉండుట, పడి ఉండుట అన్న చోట కూడా ఉపయోగిస్తాం. హీ ఈజ్ లయింగ్ ఆన్ ద బెడ్ ఆల్వేస్, హీ ఆల్వేస్ లైస్ ఆన్ ద బెడ్, ఎప్పుడు అక్కడ బెడ్ మీద పడి ఉంటాడు అనే చోట ఈ ఎల్ఐఈ లై ఉపయోగిస్తాం అన్నమాట. దీనికి టెన్స్ ఫార్మ్స్ ఏంటి? లై, లే, లేన్, లయింగ్, షెల్ లై, విల్ లై. అయితే ఇక్కడ లైకి పాస్ట్ ఫామ్ ఏమిటి? ఉండుట అన్న చోట ఎల్ఏవై లే అవుతుంది. మళ్ళీ లే ఇంకొక వర్డ్, దానికి లే అంటే మళ్ళీ ఉంచుట, పెట్టుట. హెన్ లేస్ ఎగ్స్ అంటాం కదా, ఆ లే అనమాట. మనం కూడా ఏదైనా ఈ వస్తువు అక్కడ ఉంచుతున్నాను, పెడుతున్నాను అనేటప్పుడు కూడా ఎల్ఏవై లే ఉపయోగించవచ్చు. దీనికి టెన్స్ ఫార్మ్స్ ఏంటి? ఎల్ఏవై లే, ఎల్ఏఐడి లేట్, ఎల్ఏఐడి లేట్, ఎల్ఏవైఐఎన్జి లేన్, లేయింగ్, షెల్ లై, విల్ లై. ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ డిఫరెన్స్ చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో.